ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. బేసిక్గా వారికోస్ వెయిన్స్ కొన్ని ప్రొఫెషన్స్లో మోర్ కామన్ అని చెప్పుకోవాలి. మీడియా పీపుల్ ఒకరి నిలబడి కెమెరాస్ పట్టుకోవడం, రిపోర్టర్స్, సేల్స్ మెన్ అలా కూర్చొని లేకపోతే నిలబడి ఒకే దగ్గర పని చేయడం. సో వీళ్ళందరిలో కూడా దీని గురించి మినిమం అవగాహన అనేది అంటే చాలా తక్కువ మందికి ఉంటుంది. ఏమాత్రం వంకలు తిరిగి కానీ లేకపోతే సైడ్ స్పైడర్ వెయిన్స్ లాగా కానీ ఇలా వంకలు తిరిగితే అవన్నీ మనం ఇంటర్వ్యూ చేస్తాం. ఈ ఇంటర్వ్యూ అరగంట తర్వాత ఒక 10 నిమిషాలు నడవాలి మీరు కానీ నేను కానీ. అప్పుడు ఈ ఫ్రీక్వెంట్ వాకింగ్ వల్ల ఏంటంటే కొంచెం బ్లడ్ కాలు నుంచి పైకి పంపై మంచి ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ నేను జూబ్లీ చెక్ పోస్ట్లో ఉన్న ఏవీస్ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. ఏవీస్ హాస్పిటల్ వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియాలో 25+ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. మనకు వెరికోస్ వెయిన్స్ అనగానే టక్కున గుర్తొచ్చేది డాక్టర్ రాజా వి కొప్పాల గారి పేరు. అండ్ రాజా వి కొప్పాల అంటేనే వెరికోస్ వెయిన్స్ స్పెషలిస్ట్ అని ఆ విధంగా ఆయన పేరు ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పటి వరకు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో దాదాపు 58,000+ హ్యాపీ పేషెంట్స్ ఉన్నారు. అంటే 98% సక్సెస్ రేట్తో ఈ హాస్పిటల్స్ కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇప్పటికీ కూడా ఈ వెరికోస్ వెయిన్స్కి సంబంధించి చాలామందికి అవగాహన లేదు. ప్రొఫెషన్స్ పరంగా కూడా ఈ వెరికోస్ వెయిన్స్ థ్రెట్ అనేది ఉంటుందా, ఇది తెలుసుకోవడానికి మనం ఈ హాస్పిటల్కి వచ్చాము. సో డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. సో మెయిన్గా మనం చాలాసార్లు వెరికోస్ వెయిన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో కొన్ని ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఎక్కువగా ఈ వెరికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. సో ముఖ్యంగా మనం డిఫరెంట్ ప్రొఫెషన్స్లో వర్క్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుకుందాము. ఎక్కువగా మీ దగ్గరకు వచ్చే వాళ్ళలో ఏ ప్రొఫెషన్స్ వాళ్ళకి ఈ థ్రెట్ మీరు చూస్తూ ఉన్నారు? రైట్. సో బేసిక్గా వారికోస్ వెయిన్స్ కొన్ని ప్రొఫెషన్స్లో మోర్ కామన్ అని చెప్పుకోవాలి. ప్రథమంగా ఏంటంటే ఎక్కువగా స్టాండింగ్ పొజిషన్స్లో, అంటే ఎక్కువ నిల్చుని పనులు చేసుకుని ఎక్కువ కాళ్ళు కదపకుండా ఒకే స్పాట్లో ఎక్కువ నిల్చుని పనులు చేసుకునేవాళ్ళు, లేదా కూర్చుని కూడా ఒకే దగ్గర ఎక్కువగా కాళ్ళు కింద పెట్టి మనం కూర్చుని అలా ఎక్కువసేపు ఉంటే ఈ ప్రొఫెషన్స్ అన్నింటిలో కూడా ఈ వెరికోస్ వెయిన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఇవి ఎలాంటి ప్రొఫెషన్స్ అంటే ఎఫెక్టివ్గా మనం మాట్లాడితే సమ్ ప్రొఫెషన్స్ వేర్ యూ ఆర్ స్టాండింగ్ ఫర్ వర్క్ రీజన్స్. అంటే ఇప్పుడు ఎలా అంటే ఎనస్థీసియా డాక్టర్స్ కొన్నిసార్లు, కొంతమంది ఏంటంటే మీడియా పీపుల్ ఒకరి నిలబడి కెమెరాస్ పట్టుకోవడం, రిపోర్టర్స్. మరి కొన్నిసార్లు ఏంటంటే ఈ సేల్స్ మెన్ అలా కూర్చొని లేకపోతే నిలబడి ఒకే దగ్గర పని చేయడం అని చేస్తారు. సో వీళ్ళందరిలో కూడా మనం ఎక్కువగా చూస్తాం. వాచ్మెన్, ఇస్త్రీ చేసుకునేవాళ్ళు, బార్బర్స్, వీళ్ళందరిలో కూడా చాలా ఎక్కువగా మనం నిలబడి ఒకే దగ్గర వర్క్ చేసి ఒకే దగ్గర నిలబడి ఎక్కువగా కాళ్ళు ఎక్కువ కదపకుండా వాకింగ్ ఎక్కువ చేయకుండా ఎక్కువగా నిలబడే వాళ్ళు ఎక్కువగా మనం వారికోస్ వెయిన్స్ చూస్తాం. సో మీరు వెరికోస్ వెయిన్స్కి సంబంధించి ఇప్పుడు రెగ్యులర్గా వీడియోస్లో చెప్తూనే ఉంటారు, కానీ ఇప్పటికీ కూడా ఇది జనాలకి ఎందుకు రీచ్ అవ్వట్లేదు? వెరికోస్ వెయిన్స్ అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, నిలబడి ఉన్న వాళ్ళకే ఎక్కువగా ఆ వర్క్ చేసే వాళ్ళకే వెరికోస్ వెయిన్స్ వస్తుంది. అది ఎట్లా అటాక్ అవుతుంది? దీని గురించి మినిమం అవగాహన అనేది అంటే చాలా తక్కువ మందికి ఉంటుంది. సో ఎందుకని ఈ సబ్జెక్ట్ అనేది కొంచెం అంత చాలా కారణాలండి. సబ్జెక్ట్ మీద బాగా అవగాహన లేకపోవడం కారణం ఆఫ్ కోర్స్ చాలామందికి అవేర్నెస్ లేకపోవడం. ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ ఉబ్బిన సిరల్ని చాలామంది నరాలుగా భావించి చాలామంది నెగ్లెక్ట్ చేసి లేకపోతే న్యూరాలజిస్ట్కి వెళ్తుంటారు. మరి కొన్నిసార్లు కొంతవరకు దురదృష్టవశాత్తు ఇంకో విషయం ఏంటంటే చాలా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్, చాలా పెద్ద సిస్టమ్స్లో వాళ్ళ ప్రయారిటీ వేరేగా ఉంటుంది. వాళ్ళు కార్డియాలజీ మీద లేకపోతే ఆంకాలజీ మీద, న్యూరాలజీ మీద ఫోకస్ చేయడం వల్ల ఈ వాస్కులర్ డాక్టర్లకి అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవటం వల్ల చాలాసార్లు ఏంటంటే అబ్బా ఎక్కువ లేదులే, లేకపోతే మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ లేదులే అని కొంతమంది చెప్తారు. మూడోది ఏంటంటే ఈ వారికోస్ వెయిన్స్ సరిగ్గా ట్రీట్ చేయాలంటే ఆ డాక్టర్కి మంచి స్కానింగ్ నాలెడ్జ్ ఉండాలి. సో చాలా బాగా స్కాన్ చేస్తే ఏంటంటే మనం క్లియర్గా వెయిన్ ఎటు నుంచి వెళ్తుంది, దానిలో బ్లడ్ ఎలా రివర్స్ అవుతుంది, ఫ్లో ఎలా అబ్నార్మల్గా ఉంది అని ఆ స్కానింగ్ నాలెడ్జ్ ఉండాలి. సో అది యూజువల్గా ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్కి చాలా బాగుంటుంది. చాలాసార్లు ఏంటంటే ప్యూర్ సర్జరీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి స్కానింగ్ రాకపోవడం వల్ల దీనికి అక్కర్లేదులే, వాళ్ళకి పేషెంట్ కనబడుతూ ఉంటాయి వెయిన్స్, కాళ్ళు నల్లగా అయిపోతుంది, కానీ ఎథికల్గా మీకు అక్కర్లేదులే, మీరు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోండి అని ఏవో ఫూలిష్ ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు చాలాసార్లు. దానివల్ల కూడా ఏంటంటే చాలామంది నెగ్లెక్ట్ చేసి ఓహో మాకు ఆ డాక్టర్ అక్కర్లేదు చెప్పారు కదా, మరి దీని మీద ఎందుకులే మనం చేయటం అని చెప్పేసి చాలామంది మిస్గైడ్ అవుతున్నారు. సో ఆ మిస్గైడెన్స్కి కారణం ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడం. ఈ వెయిన్స్ ఎలా ట్రీట్ చేయాలి, అది ఎలా స్కాన్ చేయాలి, ఎలా స్కాన్ చేస్తే ఫ్లో రివర్సల్ మనకు తెలుస్తుంది అని ఒక డీప్ అల్ట్రాసౌండ్ నాలెడ్జ్ ఉంటేనే మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం. సో చాలాసార్లు ఏంటంటే మంచి క్వాలిటీ స్పెషలిస్టులు లేకపోవడం వల్ల కూడా
అవగాహన అనేది చాలా లోపిస్తుందని చెప్పుకోవాలి. ఒక జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళిన దానికి, ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్కి వెళ్ళిన దానికి, ఈ వారికోస్ వెయిన్స్కి అంటే ఏంటి అడ్వాంటేజెస్ ఏంటండి? అంటే జనరల్ ఫిజిషియన్స్ కూడా మంచిగా ఉంటారమ్మా, దానిలో డౌట్ లేదు. పోతే వాళ్ళు ఏంటంటే రిఫర్ చేయాలి, మంచి ఇంటర్వెన్షనల్ రేడియస్ రిఫర్ చేస్తే మేము అప్పుడు చూసి మీకు ఇది అవసరమా లేదని చెప్పడం జరుగుతుంది, రైట్? సో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే స్కానింగ్ అంతా వీళ్ళే చేసుకుంటారు, ఈ డాక్టర్సే చేస్తారు. ఎవరు ఇప్పుడు రేడియాలజీ అంటే బేసిక్ అంతా వాళ్ళు నేర్చుకుని స్కానింగ్, కలర్ డాప్లర్ ఇవన్నీ, దాని పైపెచ్చు వీళ్ళకి ఎలా ట్రీట్మెంట్ చేయాలో కూడా తెలుసు. సో అప్పుడు ఏమవుతుంది, ఒక నావిగేటెడ్ ప్రొసీజర్ అనమాట. ఒక హ్యాండ్తో స్కానింగ్ చేసుకుంటూ ఇంకో హ్యాండ్తో ప్రొసీజర్ చేస్తాం కాబట్టి పేషెంట్స్కి అద్భుతంగా తగ్గిపోతుంది. సో డెఫినెట్గా ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ సమ్ ఆఫ్ ద బెస్ట్ వారికోస్ వెయిన్స్ వర్క్ చేస్తారు ప్రపంచవ్యాప్తంగా. సో డెఫినెట్గా అది వాళ్ళకి అది కొన్ని న్యాచురలీ ఇన్బార్న్ అడ్వాంటేజ్ కదా, స్కానింగ్ వాళ్ళే చేస్తారు కాబట్టి. సో డెఫినెట్గా పేషెంట్కి ఏంటి చాలా అడ్వాంటేజ్. ఇప్పుడు మా సంస్థ ఉందనుకోండి, మీకు ప్రొసీజర్కి ముందు, సో మేము యాక్చువల్గా ఏవిస్ హాస్పిటల్లో ఈ ఎథికల్ వెయిన్ కేర్ అంటే ఎథిక్స్ ప్రకారం పద్ధతిగా కరెక్ట్గా వెయిన్ కేర్ చేయడం అనేది 10 ఏళ్ళ క్రితమే స్టార్ట్ చేస్తాం. అందువల్ల ఈరోజు ఇంతమందికి ఇంత అవేర్నెస్ వచ్చింది. మేము గత 10 ఏళ్ళ క్రితం మా ప్రొఫెషనల్ ఫీజు అంతా ఇప్పుడు అంతే. 10 ఏళ్ళుగా మీకు నా బిల్డింగ్ రెంట్ 2 అయింది, అయినా నేను మాత్రం ప్రొఫెషనల్ ఫీజు అంతే తీసుకుంటున్నాను. అలా అయితేనేమి, మా ప్రొసీజర్ ఫీజు అయితేనేమి, లేకపోతే ఎవరికైనా తగ్గకపోతే మళ్ళీ స్కాన్ చేయడం అయితేనేమి, బయట ఎంతోమంది ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా మళ్ళీ మేము స్కాన్ చేసి, స్కాన్ మా దగ్గర అన్ని ఫ్రీ, డాక్టర్స్ అన్ని ఫ్రీ. ఇలాంటి ఎథికల్ యాక్టివిటీస్ మేము ఎప్పుడో మొదలెట్టాం. సో రియల్ బేసిక్ ఎథికల్ వెయిన్ కేర్ అనేది ఏవిస్ హాస్పిటల్లోనే ఉద్భవించింది. ఓకే, సో ఫస్ట్ అంటే మనము ఎక్కువగా ప్రొఫెషన్ పరంగా ఈ థ్రెట్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఇప్పుడు ఐటీ ప్రొఫెషన్ ఉన్నవాళ్ళు ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళలో కూడా మీకు ఎక్కువగా ఈ ప్రాబ్లం ఉంటుంది అని చెప్తూ ఉన్నారు కదా. సో అలాంటప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వీటి సిమ్టమ్స్ గురించి తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి. కానీ కొంచెం ఫెయిర్గా ఉన్న వాళ్ళకి కాళ్ళ మీద కనిపిస్తూ ఉంటాయి కదా మామూలుగా. సో దానికి వెరికోస్ వెయిన్స్కి డిఫరెన్సెస్ ఏంటండి? సో అవి కూడా వారికోస్ వెయిన్స్, అన్ని బయటికి ఇప్పుడు ఫెయిర్ గా ఉన్న వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి కదా. స్పైడర్ వెయిన్స్ అన్న అంతే, వారికోస్ వెయిన్స్ అన్న అంతే. నార్మల్ వెయిన్ అనేది నిలువుగా ఉండే, ఏ మాత్రం కొమ్మలు పెట్టకుండా ఉండేది నార్మల్ వెయిన్. ఏ మాత్రం వంకలు తిరిగి కానీ, లేకపోతే సైడ్ స్పైడర్ వెయిన్స్ లాగా కానీ ఇలా వంకలు తిరిగితే అవన్నీ వారికోస్ వెయిన్సే. చిన్నగా ఉంటే స్పైడర్ వెయిన్స్ అంటాం, పెద్దగా ఉంటే వారికోస్ వెయిన్స్ అంటాం. అన్ని కలిపి క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అంటాం. సో వారికోస్ వెయిన్స్ అనేది చాలా కామన్, 15 నుంచి 30% మంది భారతీయులకు ఉంటుంది వారికోస్ వెయిన్స్. పోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వారికోస్ సిమ్టమ్స్ ఏంటి. అందరికీ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ట్రీట్ చేస్తాం. సిమ్టమ్స్ ఏంటి అని చెప్పాలంటే కొంచెం కాళ్ళు నొప్పులు వేయటం, కాళ్ళు బాగా పెయిన్ అవ్వటం, కాళ్ళు వాచటం, కాళ్ళు దెబ్బ తగిలితే మానకపోవడం, మోకాలు కింద భాగం నల్లగా అయిపోవడం, కాళ్ళు తరచూ పుండు పడటం, కాళ్ళు పుండు పడిపోవడం, ఇవన్నీ కూడా వారికోస్ లక్షణాలు. ఇలాంటి లక్షణాలు ఏమున్నా కూడా మీరు ఒక మంచి వాస్కులర్ డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు డెఫినెట్గా మీకు ట్రీట్మెంట్ చేసి పంపిస్తారు. పోతే ఏం చిట్కాలు అంటే ఏం చేస్తే వాళ్ళకి మీకు రాకుండా ఉంటుందంటే స్పెసిఫిక్గా ఏమి ఉండదండి. దీనిలో కొంతవరకు జెనెటిక్ టెండెన్సీ కూడా ఉంటుంది. బట్ ఓవరాల్గా ఏంటంటే ఎవరైనా ఎక్కువ కూర్చోవాల్సి వచ్చాం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటర్వ్యూ చేసాం, ఈ ఇంటర్వ్యూ అరగంట తర్వాత ఒక 10 నిమిషాలు నడవాలి మీరు కానీ నేను కానీ. అప్పుడు ఈ ఫ్రీక్వెంట్ వాకింగ్ వల్ల ఏంటంటే కొంచెం బ్లడ్ కాలు నుంచి పైకి పంపై మంచి ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల వచ్చిన వారికోసెస్ వెళ్ళిపోవు, బట్ డెఫినెట్గా అది గుడ్ హెల్త్ హ్యాబిట్ అనమాట. ఫ్రీక్వెంట్గా నడుచుకుంటూ వాక్ చేసుకుంటూ తరచూ లేచి వాటర్ బ్రేక్ అనో ఇది బ్రేక్ అనో ఆ బ్రేక్ అనో తీసి కంటిన్యూస్గా నడుచడం అనేది చాలా అవసరం. కొంతమంది కిచెన్లో నిలబడి, ఇప్పుడు ఎక్కువగా లేడీస్ వాళ్ళలోనే మీరు వెరికోస్ వెయిన్స్ ఎక్కువ వస్తుంటాయని చాలాసార్లు చెప్పారు కూడా. సో ఎక్కువసేపు నిలబడుతూ ఉంటారు, గంటల కొద్దీ వాళ్ళు నిలబడే వర్క్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళలో కూడా వస్తాయి కాబట్టి వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి? సో వాళ్ళు కూడా కొంత నడవాలండి, డెఫినెట్గా వాకింగ్ చేయాలి. సరే ఆ వంట వండినప్పుడు కాకపోతే దాని ముందు కానీ తర్వాత కానీ. సో నేను అందరు లేడీస్ అంటే నా పేషెంట్స్ అందరికీ చెప్తాను, సూర్యోదయం అయిన తర్వాత కొంచెం ఎండలో, మరీ ఎక్కువ ఎండ కాకపోయినా కొంచెం ఎండలో 45 minutes to 1 hour నడవడం అనేది అందరు లేడీస్కి చాలా 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 అవసరం. అప్పుడే ఆరోగ్యం సరిగ్గా ఉంటుంది. సో డెఫినెట్గా వాళ్ళు కూడా ఇలాంటి మంచి గుడ్ హెల్త్ హ్యాబిట్స్ ఫాలో అవ్వాలి. ఇంకా ఊళ్ళల్లో పొలాలలో కూడా పనిచేస్తూ ఉంటారు, ఇట్లా కూర్చొని నిలబడి చేస్తూ ఉంటారు. అది ఒక అంటే ఎక్సర్సైజా, లేకపోతే దానివల్ల కూడా మళ్ళీ వెరికోస్ వెయిన్స్ వస్తాయా? లేదండి, పొలంలో పనిచేయడం చాలా మంచిది. ఎవరైనా ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత మంచిది. దానివల్ల వెరికోస్ వెయిన్స్ రావు. కానీ మీకు వెరికోస్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంటే, అంటే మీ జనువుల్లో కానీ వెరికోస్ వెయిన్స్ ఉంటుంది అని రాసి పెట్టుంటే కంపల్సరీగా పొలంలో పనిచేసే వాళ్ళు కూడా వస్తుంది. కానీ పని చేయటం వల్ల వెరికోస్ వెయిన్స్ వస్తుంది అనేది తప్పు. ఓకే, సో మీరు దీన్ని కనీసం అదేంటి సర్జరీ అని కూడా అన్నారు, ప్రొసీజర్ అంటారు. సో వై ఇట్ ఈస్ కాల్డ్ ప్రొసీజర్?
సో ఇవన్నీ ఏంటంటే కొంచెం లూజ్గా వాడే పదాలండి. కొంతమంది ఆపరేషన్ అంటారు, కొంతమంది ప్రొసీజర్ అంటారు. సర్జరీ అంటే కొంతవరకు ఆలోచనలు ఏంటంటే కోసి చేసేది సర్జరీ నాకు ఆలోచన ఉంటుంది. యాక్చువల్గా సర్జరీ అన్నా తప్పు లేదు, కానీ కొంతమంది పేషెంట్స్ అంటే కొంచెం లూజ్గా ప్రొసీజర్ అని మేము అంటుంటాం, వాళ్ళేమో సర్జరీ అంటుంటారు. వాళ్ళ మైండ్లో సర్జరీ అనేది ఒక ఇది. ఇన్ఫ్యాక్ట్ మీరు పశ్చిమ గోదావరి అటు సైడ్ వెళ్తే సిజరింగ్ అని కూడా అంటారు వాళ్ళు వచ్చి. వాళ్ళ మైండ్లో అదొక పదం అంతే. వాళ్ళకి అంతకని తెలియదు, వాళ్ళు డాక్టర్స్ కారు కదా. పాయింట్ ఏంటంటే ప్రొసీజర్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ ఆపరేషన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ ప్రొసీజర్ అంటే టు డూ సంథింగ్ టు ద పేషెంట్ విచ్ హెల్ప్స్ రిపేర్, రీస్ట్రక్చర్ ఆర్ రిమూవ్ ఎ ప్రాబ్లమ్. ఓకే, రిపేర్, రీస్ట్రక్చర్ ఆర్ రిమూవ్. సో మేము వేరే కోసం ఏం చేస్తున్నాము, ఆ పుల్ల పెట్టి ఆ వెయిన్స్ని కాల్ చేసి తీసేస్తున్నాం. సో దాన్నే ప్రొసీజర్ అంటాం. సో ద డెఫినేషన్ ఆఫ్ ప్రొసీజర్స్ అంతే. సో ఇన్ సమ్ వే యూ గో త్రూ ద స్కిన్ అండ్ యూజ్ దట్ ఓపెనింగ్ టు రిపేర్, రిస్టోర్ ఆర్ రిమూవ్ ఎ స్ట్రక్చర్. అదే చేస్తున్నాం. అది ఆపరేషన్ ఓపెన్ సర్జరీ అవ్వనివ్వండి, దాన్ని ఓపెన్ సర్జరీ అంటాం, లేదా చిన్న నీళ్ళ ద్వారా చేస్తే మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ అంటాం. సో అదంతా ఏంటంటే కొంతమంది ఫూలిష్గా సర్జరీ 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 చేయకూడదు అంతా అంటే వాళ్ళకి అవగాహన లేక, సర్జరీ అనే పదానికి అర్థం తెలియక వాళ్ళ మిడిమిడి జ్ఞానంతో చెప్పిన విషయాలు అవి. సో రిపేర్, రిమూవ్ అండ్ రీస్ట్రక్చర్ చేస్తారు. బట్ ఆ కాజ్ ఎందుకు అయ్యింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వచ్చింది? ఒకవేళ మీరు మొత్తం రీస్ట్రక్చర్ చేశాక కూడా ఇప్పుడు అంటే అంతకుముందు ప్రాబ్లం ఉండబట్టే కదా వాళ్ళకి అన్ని బ్లాక్స్ వచ్చేస్తాయి, అది రిమూవ్ చేశారు, బట్ ఆ సిస్టమ్ అనేది సెట్ కాలేదు కదా. సో అప్పుడు సెట్ అయిపోతుంది. సో ఆబ్వియస్లీ ఒక వాల్వ్ ఫెయిల్ అయ్యి బ్లడ్ కిందకు ఒక రాంగ్ స్ట్రక్చర్ వస్తుంది కదా, ఆ స్ట్రక్చర్నే మూసేస్తున్నాం. సో బేసిక్గా మీకు మెయిన్ రోడ్ ఉంది, బైపాస్ ఉంది. ఆ బైపాస్ ఇష్టం వచ్చి వెళ్ళి గుద్దుకుంటున్నారు మీ ట్రాఫిక్. మేము మెయిన్ బైపాస్ని మొత్తం విడివిడిపో ట్రాఫిక్ బ్లాక్ చేసేసి అందరం మెయిన్ రోడ్ వెళ్ళండి అని చెప్తున్నాం. మెయిన్ రోడ్ వన్ వే, చచ్చినట్టు అందరూ ఒకే లైన్లో వెళ్తారు. సో అదొక స్ట్రక్. ఇది వెరికోస్ వెయిన్స్కి ఈ చిన్న వెయిన్ తీయటం అనేది నేను కనిపెట్టింది కాదు. 150 ఏళ్ళ క్రితం ట్రెండ్లెన్బర్గ్ సర్జరీని ఎప్పుడో కనిపెట్టారు. అది అప్పుడు ఏం చేశాడు, కోసి దాన్ని కుట్లేసి లాగేవాళ్ళు ఆ వెయిన్ని, ఎక్స్ట్రా వెయిన్ని. ఆ లాగే పద్ధతి మానేసి మాలాంటి బాగా నిపుణులు ఏం చేసామంటే చిన్న సూది పెట్టి లోపల కరిగిచ్చేస్తున్నాం అంతే. సో చేసిన పని అదే. వాళ్ళు కోసి తీసేవాళ్ళు ఇప్పటికీ కూడా విలేజెస్లోనో స్మాల్ హాస్పిటల్స్లోనో గవర్నమెంట్ స్కీముల్లో కోసే తీస్తారు వెయిన్లు. మేము దాన్ని ఏం చేస్తామంటే లేటెస్ట్ టెక్నాలజీ రావటం వల్ల, మాలాంటి వాళ్ళు అమెరికాలో చదువుకొని వచ్చిన వల్ల, అత్యంత నైపుణ్యం పొందడం వల్ల, మాకు బాగా సబ్జెక్ట్ ఎక్కువ రావటం వల్ల వీటిని కరిగించి మాత్రమే చేస్తామన్నమాట. సో ఇది జస్ట్ ప్రొసీజర్ చేసే పద్ధతి మారింది అంతే. ప్రొసీజర్ ఏనాటిగా అనాదిగా ఉంది, ఎప్పటి నుంచో ఉంది. సో చేయగానే వెంటనే మీరు అంటే ఎక్కువగా హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు, వెంటనే పంపిస్తారని కూడా చెప్తూ ఉంటారు. సో హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్ అండి? బికాస్ దీని మినిమల్ ఇన్వేసివ్. సో మేము చేసే దగ్గర ఎక్కడ కట్ చేయడం కానీ, కుట్లేయడం కానీ, మత్తు తీయడం కానీ ఉండదు. చిన్న సూది పెట్టి లోపలే కరిగించేస్తాం. ఇవన్నీ చేయడానికి మీకు నడుములో సూది ఇవ్వటం కానీ, లేకపోతే ఎటువంటి అనస్థీసియా ఇవ్వడం కానీ అక్కర్లేదు. ఇవన్నీ చేయం కాబట్టి సేమ్ డే ఇంటికి వెళ్ళిపోవచ్చు. మనం మాట్లాడకముందు 8 మంది వెళ్ళి చేసి పంపించేస్తాం ఇంటికి. సో ఏంటంటే అది ఆల్ దట్ ఈజ్ ద లేటెస్ట్ టెక్నాలజీస్. లేటెస్ట్ టెక్నాలజీలో ఏమనుకుంటున్నాం మనం, పేషెంట్ అనవసరంగా హాస్పిటల్ ఉంటే పక్కోడు దగ్గు, ఎదురోడు తుమ్ములు, వేరేవాడు జబ్బులు మనకు వస్తాయి. ఆ ఏసీ డాక్టర్లు కొన్ని క్రిములు ఉంటాయి. ఇవన్నీ ఉండకూడదు. పేషెంట్ని ఎంత తొందరగా తన న్యాచురల్ ఎన్వైరన్మెంట్ అంటే వాళ్ళ ఫ్యామిలీ, భార్య, పిల్లలు, తల్లి, తండ్రి దగ్గర పంపించేస్తే వాళ్ళందరూ ఎమోషనల్ సపోర్ట్తో తొందరగా కోలుకుంటారు. ఇది ఎక్కడ తెలుసుకున్నాం? ప్రపంచవ్యాప్తంగా జరిగిన సైన్స్ని తెలుసుకున్నాం. దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అంతే. సో వాళ్ళని తొందరగా పంపితే వాళ్ళు తొందరగా రికవర్ అవుతారు, తొందరగా వాళ్ళ న్యాచురల్ ఎన్వైరన్మెంట్కి వెళ్ళిపోతారు, తొందరగా వాళ్ళ వర్క్లోకి ఎంటర్ అవుతారు. వాళ్ళు ఏదో వాళ్ళ లైఫ్లో చేసుకోవాల్సింది. హాస్పిటల్స్లో ఇండియాలో జరిగిన విషయం ఏంటంటే, మీకు జనరల్గా ఎన్ని రోజులు ఉంచుకుంటే హాస్పిటల్ అంత బెనిఫిట్ పొందుతుంది. అందుచేత మీరు సర్లే ఇవాళ వద్దండి, రేపు వెళ్ళండి, అంత అయినాక వెళ్ళండి. అదలా చెప్పి పేషెంట్ మైండ్లో ఏమైపోయింది, నేను ఎక్కువ రోజులు ఉంటే బాగా ఎక్కువ వెళ్ళిపోతానండి. అదేం లేదు. పాయింట్ అయితే ఏముంటుంది చేయడానికి ట్రీట్మెంట్. సో ఎప్పుడు కూడా మీ బిలీవ్ ద బెస్ట్ కేర్ ఇవ్వాలి. అమెరికాలో అంబులేటివ్ సర్జికల్ కేర్ని చాలా పెద్దది. అక్కడ నేను చదువుకొని వచ్చాను కాబట్టి ఇక్కడ కూడా అంబులేటివ్ సర్జికల్ కేర్ అంటే చేసేసి వెంటనే మీకు ఇంటికి పంపడం అనేది నా బాధ్యత చెప్పి అలా క్రియేట్ చేసి, అందుకే ఇప్పుడు 25 సెంటర్లు అయినాయి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఇప్పుడు దాకా ఎవరు ఇంట్రడ్యూస్ చేయాల. ఎంత తొందరగా మీకు వెళ్తే అంత మంచిది అని నొక్కి ఒక్కాళ్ళ నుంచి టీవీలో అయితేనే వాళ్ళ పర్సనల్గా అయితే చెప్పి పంపించింది నేను ఒక్కడినే ఫస్ట్. ఓకే, అందుచేత బాగా డెవలప్ అయింది. ఓకే, జెనెటికల్గా కూడా ఇది వచ్చే ఛాన్సెస్ ఉంది అని అంటున్నారు కదా, మరి అట్లాంటప్పుడు ముందే ఏమైనా టెస్టులు చేయించుకొని వాళ్ళు రాకుండా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవడానికి ఉంటుందా? సో జెనెటికలీ వచ్చే అవకాశం ఉంది, బట్ జెనెటికలీ షుగర్ వచ్చే అవకాశం ఉంది, జెనెటికలీ బీపీ వచ్చే అవకాశం అన్నీ ఉంటాయి. జనరల్గా ఏంటంటే బిలీఫ్ ఏంటంటే మీకు సిమ్టమ్స్ లేకుండా, కష్టం లేకుండా ఊరికొరికే టెస్టులు చేయకూడదు.
రైట్, బికాస్ టెస్ట్ చేసేటప్పుడు ప్రీ టెస్ట్ ప్రాబిలిటీ అంటాం. అంటే ఇది చేసుకునే ముందు దీనికి వచ్చే అవకాశం ఎంత అని తెలుసుకొని చేసుకోవాలి. సరే, వెల్ఫేర్ కోసం వెల్నెస్ కోసం యాన్యువల్ చెకప్లు చేసుకుంటాం, తప్పు లేదు. బట్ ఓవరాల్గా ఏంటంటే అనవసరీ టెస్టింగ్ నేను అడ్వైస్ చేయను. మీ వంశపారంపర్యం ఉన్నా కూడా కాళ్ళు నొప్పో బాధో కష్టమో విజిబుల్ వెయిన్సో చూడడానికి కాలు బ్లూగా ఉండటమో స్పైడర్ వెయిన్స్ అవి ఉంటే చేద్దాం. ఊరికి టెస్టులు చేసుకోవడం కరెక్ట్ కాదు. ఓకే, కొన్ని వేరే ప్రాబ్లమ్స్కి వచ్చే సిమ్టమ్స్ కూడా దీంట్లో కనిపిస్తున్నాయి. ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు కానీ అది గుజ్జు కరిగిపోవడము ఇలాంటివి జరిగినప్పుడు కూడా కాళ్ళల్లో నొప్పులు ఉంటాయి కదా. ఆ నొప్పులకి ఇప్పుడు వెరికోస్ వెయిన్స్తో వచ్చే నొప్పులకి తేడా ఉంటుందా? చాలా ఈజీగా కనిపెట్టొచ్చండి. వ్యారికోస్ వెయిన్స్ పెయిన్స్ ఏంటంటే తొడల్లో పిక్కల్లో ఉంటుంది, కాలు గుంజినట్టు ఉంటుంది, కాలు బరువెక్కినట్టు ఉంటుంది, సాయంకాలం అయితే ఎక్కువ వరుస అవుతుంది. మోకాలు నొప్పి అంటే క్లియర్గా మోకాలు మీద కానీ కొంచెం సైడ్కి జారినట్టుగానే ఉంటుంది. అది కూర్చొని లేవంగానే లేకపోతే స్టిఫ్నెస్ లాగా అనిపిస్తుంది. పొద్దున పూట యూజువల్గా ఎక్కువగా ఉంటుంది, వేరే ఈవినింగ్ అవుతున్న కొద్దీ మీకు అంత మూమెంట్ ఉండదు. సో స్టిఫ్నెస్, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఇస్ సైన్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్. సో ఇవన్నీ కూడా చాలా ఈజీగా కనిపెట్టచ్చు. సో మేమేంటంటే వీఆర్ లెగ్ పెయిన్ ఇన్స్టిట్యూట్, అంటే లెగ్లో ఎలాంటి పెయిన్ ఉన్నా మేము దాన్ని కనిపెట్టి దాని కారణం మీకు ఈజీగా కనుక్కోగలం. సో డెఫినెట్గా మేము వీఆర్ ఇన్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్. సో మీకు అనవసరంగా ఇప్పుడు మోకాలు నొప్పి ఉన్నాడు వెరికోస్ చేసేసి ఊరికే తిప్పించడం అనేది జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక పేషెంట్ అని ఆయన అడుగుతున్నారు, ఈ మోకాలు వదిలేయండి మాకు అది ఎప్పుడో తెలుసు, ఈ కనబడి వెయిన్స్ చేయండి అన్నాను. నేను చేయనండి, మీరు వచ్చి నాకు చెప్పింది మోకాలు నొప్పి, అది ఎవరు ఏం చేశారో నాకు అనవసరం. కానీ మీకు నేను నా ప్రొసీజర్ సబ్జెక్ట్ చేసి ఇదంతా అయిపోయిన 3 నెలలకేమో నా పని అయిపోయింది, మోకాలు నొప్పి ఇంకోటి చూపించుకోండి అనడం కరెక్ట్ కాదు. దాన్ని ఏదో మీరు రిపేర్ చేసుకొని రండి, తర్వాత మనం చేద్దామని చెప్పాను. సో చాలా ఫ్రీక్వెంట్గా చెప్పడం జరుగుతుంది మా సంస్థ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు దీని గురించి అవగాహన కల్పించినందుకు.